మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని ఉమ్, పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ఇది మనం చెప్పుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి 1వ తారీఖు 5వ నెల 2025 నుండి 15వ తారీఖు 5వ నెల 2025 వరకు ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావే లేదు. అతిశయోక్తులకి తావే లేదు. ఏదో కష్టం వస్తాయి, మీద పడిపోతాయి అని చెప్పేసి మనల్ని ఆశ పెట్టి ఏదో పని చేసుకునే వాడిని పాడు చేయటం లాంటి పనులు ఉండవు. అలాగే ఏదో 4 గ్రహాలు బాగలేవని చెప్పేసి ఆకాశం వచ్చి మీద పడిపోతుంది, పిడికి వచ్చి మీద పడిపోతుంది, ఇట్లాంటివి ఏమి చెప్పే ప్రయత్నం ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ ఈ కర్కాటక రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, కర్కాటక రాశి వారికి జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. జన్మంలోనే కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. గాయాలు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. మాటల్లో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. కొంచెం అహంకారపూరితంగా ప్రవర్తించేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉండేట అవకాశం ఉంది ఈ జన్మంలో కుజుని వల్ల. కాకపోతే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. వీరికి ఈ కర్కాటక రాశి వారికి ఇరుగు పొరుగు వారు, ఉద్యోగ స్థలంలోను, వ్యాపార స్థలంలోను, మీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు, కింద స్థితిలో ఉన్నవారు, సమాన స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మనసా వాచ కర్మణ మీకు అన్ని సహకారాలు అందించడం ద్వారా మీరు ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఏర్పడే అవకాశం ఇక్కడ కేతు భగవానుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్ర, శని, రాహు, బుధుల యొక్క సంచారం జరుగుతోంది. 4 గ్రహాలు. ఈ భాగ్యస్థానంలో శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. అట్లాగే ఆ, ఇక బుధుడు కానీ, శని కానీ, రాహువు కానీ మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. భాగ్యస్థానంలో శుక్ర భగవానుడు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఇస్తాడు. తద్వారా మీకు మీ తండ్రి గారికి మీకు మధ్యన మరింత ఆప్యాయత అనురాగాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే దానాలు, ధర్మాలు ఇవన్నీ చేయగలుగుతారు. అలాగే తీర్థయాత్రలు చేయగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది బాగానే. ఇట్లా దైవభక్తి బాగా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. ఇక భాగ్యస్థానంలో రాహు గనక తీసుకున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ దానాలు, ధర్మాలు ఇవన్నీ ఏమి చేయడం కుదరదు. శని భగవానుడు కూడా ఇంచుమించుగా అంతే విధంగా అదే విధమైన ఫలితాలే ఇస్తూ ఉంటాడు. తండ్రి గారి మీద ముఖ్యంగా చూపిస్తూ ఉంటాడు. మీకు దైవభక్తి అవి కూడా పూజ అయితే మామూలుగా చేసుకుంటూ ఉంటారు, అలవాటైపోయింది కాబట్టి. కానీ మీకు దేవుడి మీద భక్తి నిలబడకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఈ 9వ స్థానంలో. ఇక ఇక్కడ మీకు అనుకూలమైనటువంటిది ఏది అన్నట్టయితే ఒక బుధుడు కూడా మీకు 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజులు కూడా బుధుడు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం, సరి అయినటువంటి మీకు ఎవరి యొక్క కోఆపరేషన్ ఉండకపోవటము, అక్కడ బుధుడు వల్ల మీ మొత్తం మీద తండ్రి గారి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 9వ స్థానం అవుతోంది కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. తదుపరి ఆ బుధుడు 3 రోజుల తర్వాత మిగతా 12 రోజులు ఎక్కడ ఉన్నాయి అంటే ఆయన దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు అక్కడ. అంచేత ఏ విధమైన చక్కటి ఫలితాలు అన్నట్టయితే 10వ స్థానంలో ఆయన ఇచ్చేటంటే వ్యాపార పరంగా ఎక్కువ వ్యాపారం జరగటము, ఎక్కువ లాభాలు రావటం, మీ యొక్క టాలెంట్ అదే మీ తెలివితేటలు బాగా ప్రదర్శించబడటము, తద్వారా మరింత లాభాలు వచ్చే అవకాశం బుధుడి వల్ల కలుగుతూ ఉంటుంది. అక్కడ 12 రోజుల పాటు ఆయన సంచారం. ఇంకా ఆ రవి కూడా అదే స్థానంలో అంటే దశ దశమ స్థానంలో
మీకు కూడా ఆయన కూడా 10 రోజుల పాటు 13 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆ 13 రోజులు కూడా రవి వ్యాపారపరమైనటువంటివి మంచి లాభాలు కలగజేస్తాడు. అలాగే ఆరోగ్యాన్ని మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తూ ఉంటాడు మీకు ఆయన. అలాగే మీకు వృత్తి ఉద్యోగాలలో ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇప్పుడు సొంత వ్యాపారం అంటే లాభం వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ప్రతిరోజు లాభం ఎక్కడ వస్తుందండి ఇందులో? అంచేత రాదు కాబట్టి మంచి కీర్తి, మంచి బాగా పనిచేసావయ్యా, మంచి పని అని చెప్పి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి అధికారం కూడా ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తిలో వీరికి ఒక అధికారం, కమాండింగ్ లాంటివి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ దశమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో రవి 2 రోజులు. మొత్తం రవి 13 రోజులు దశమ స్థానంలోను, 2 రోజులు ఏకాదశి స్థానంలోనూ కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంతా లాభప్రదంగా ఉంటుంది. ఇక గురువుని తీసుకున్నట్టయితే 13 రోజుల పాటు చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇక 2 రోజులు మాత్రం వ్యయ స్థానంలో ఉన్నారు. దాన్ని పక్కన పెట్టండి. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మంచి లాభాలు, ధనార్జన, వ్యవహార శైలి, వ్యవహారంలో నైపుణ్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి. అందుచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కేతు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, అలాగే రవి బుధుల పూర్తి అనుగ్రహంతో ఉన్నారు, గురువు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు 13 రోజులు. అందుచేత మొత్తంగా ఇక్కడ మనం చెప్పాలి అన్నట్టయితే 5 గ్రహాల యొక్క అనుగ్రహం మనకి ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అందుచేత చాలా బాగుందని చెప్పొచ్చు. ఏదైనా ఒక కొత్త పని కానీ, పెట్టుబడి పెట్టేటటువంటి ప్రాజెక్ట్ కానీ మీరు పెట్టాలి అనుకున్నట్టయితే, జాతక రీత్యా కూడా బాగున్నట్టయితే, దానికి దీన్ని అనుసంధానం చేసుకుని మీరు ఆ పనిలో నిమగ్నమైనట్టయితే దాంట్లో తప్పకుండా విజయం సాధిస్తారు. కొన్ని గ్రహాలు బాగాలేని వాళ్ళు యథార్థమే. వాటికన్నిటికీ మామూలుగా నవగ్రహ జపాలు అవి చేసుకోండి. 15 రోజుల కార్యక్రమాలే ఇవన్నీ. మనం చెప్పుకునే ఈ యొక్క ప్రోగ్రామే 10 ఫలితాలే 15 రోజుల ఫలితాలు. దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఏదైనా మొట్టమొదట జాతకం రాయించుకోవటము నిష్ణాతులైన వారి చేత, లేకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉంది, చేసుకోండి. చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ పొందుతారు. శుభం.